జబర్దస్త్ రెస్పాన్స్ వచ్చింది. మాకు మేమే గర్వపడతా ఉన్నాం. ఎవడు రాయాలి ఇటువంటి వార్తలు? ఏ ఈనాడు ఒకటి రాయాలి, ఏ ఆంధ్రజ్యోతి ఒకటి రాయాలి, ఏ దిశ ఒకటి రాయాలి, ఏ నమస్తే తెలంగాణ ఒకటి రాయాలి, ఎవడు రాయాలి? జబర్దస్త్ వార్త భాస్కర్ రాశాడు. కాకి కన్నీరు ప్రమోషన్ల కరువు అని ఒక వార్త పెట్టినాం. కాకి కన్నీరు ప్రమోషన్ల కరువు అని ఒక వార్త పెట్టినాం. కానిస్టేబుల్ హోంగార్డుల గోడు వినాలి, పదోన్నతుల పండుగ కింది స్థాయి సిబ్బందికి వర్తించాలి, హోంగార్డుల వేతనాలు కానిస్టేబుళ్ల సమస్యపై సర్కారు దృష్టి సారించాలి, క్షేత్రస్థాయిలో కష్టపడే కాకీల జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రజావాయిస్ కోరుకున్నది. అదేవిధంగా ఈ అద్భుతమైన వార్త వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రజావాయిస్ కథనానికి అదిరిపోయే రెస్పాన్స్ దిగొచ్చిన రేవంత్ సర్కార్. ఇది పోలీస్ డిపార్ట్మెంట్లో విపరీతంగా వైరల్ అయింది. చాలామంది ఎస్ఐలు సిఐలు కాల్ చేసిండ్రు, శ్యాంబాయ్ మంచి వార్తలు అందిస్తున్నారు మీరు. చాలామంది డిపార్ట్మెంట్లో ఉన్న మొన్న కానిస్టేబుల్ కూడా చాలామంది కాల్ చేసిండ్రు. సో కాకి కన్నీరు ప్రమోషన్ల కరువు అనేది పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ని వాట్సాప్ గ్రూపులు ఉంటే అన్ని వాట్సాప్ గ్రూపులకు చేరుకున్నదే ప్రజావాయిస్ కథనం. ఆ దెబ్బకు ఆయన ఇక దిగిపోతుంది కాబట్టి ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది మనకు. ప్రజావాయిస్ కథనానికి అదిరిపోయే రెస్పాన్స్ దిగి వచ్చిన రేవంత్ సర్కార్. 35 మంది ఇన్స్పెక్టర్లకు డిఎస్పీలుగా ప్రమోషన్లు, 35 మంది సిఏలకు డిఎస్పీలుగా ఇన్స్పెక్టర్లకు డిఎస్పీలుగా ప్రమోషన్లు, పోలీసుల పదోన్నతులపై ప్రజావాయిస్ బ్యానర్ ఐటెం ప్రభావం, దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపిన డీజీపీ శివధర్ రెడ్డి, అడ్డంకులు తొలగి పోలీస్ శాఖలో పండుగ వాతావరణం నడుస్తూ ఉంది. ఇది మేము సాధించిన విజయం అనే చెప్పుకోవచ్చు. తెలంగాణ పోలీసుల హక్కుల కోసం, వారికి రావాల్సిన ప్రమోషన్ల కోసం ప్రజావాయిస్ నిరంతరం చేసిన పోరాటం ఫలించింది. రాష్ట్ర పోలీస్ శాఖలో నెలకొన్న ప్రతిష్టంభనపై మేము ప్రచురించిన వరుస కథనాలకు రేవంత్ సర్కార్ సానుకూలంగా స్పందించింది. దీర్ఘకాలంగా పదోన్నతుల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న పోలీసు అధికారులకు ప్రభుత్వం మరియు డీజీపీ కార్యాలయం తీపి కబురు అందింది. 35 మందికి డిఎస్పీలుగా పదోన్నతి. రాష్ట్ర పోలీస్ శాఖలో 35 మంది ఇన్స్పెక్టర్లకు డిఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం డీజీపీ కార్యాలయంలో పదోన్నతి పొందిన వాళ్ళు ఉన్నారు. అది పూర్తి స్థాయిలో చూద్దాం. అధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. కోర్టు కేసులు ఇతర సాంకేతిక కారణాల వల్ల ఏళ్ల తరబడి నిలిచిపోయిన ఈ ప్రక్రియను ప్రభుత్వం ప్రత్యేక చొరవతో పరిష్కరించింది. ప్రజావాయిస్ అక్షర సత్యం పోలీసుల విజయం. పోలీసు అధికారులకు రావాల్సిన ప్రయోజనాలు, బెనిఫిట్స్ మరియు పదోన్నతులపై ప్రజావాయిస్ బ్యానర్ కథనంగా ప్రచురించిన అంశాలపై ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. పోలీసుల కష్టాలను అక్షరబద్ధం చేస్తూ మేము అందించిన విశ్లేషణ అధికారుల పదోన్నతులకు మార్గం సుగమం చేసింది. ఈ విజయంతో పోలీస్ శాఖలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మా కథనాలతో స్పందించి రక్షణ చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డీజీపీకి పలువురు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య అధికారుల సమక్షంలో వేడుకలు. ఈ పదోన్నతుల కార్యక్రమంలో శాంతి భద్రతల అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్, అడిషనల్ డీజీపీ డిఎస్ చౌహాన్, మల్టీ జోన్ 1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి, రైల్వే ఐజీపీ రమేష్ నాయుడు పాల్గొన్నారు. పదోన్నతి పొందిన అధికారులు తమ విధుల్లో సమర్థవంతంగా పనిచేస్తూ రాష్ట్ర ప్రతిష్టను పెంచాలని ఉన్నతాధికారులు ఆశించారు. ఇదొక మేము సాధించిన విజయం అని చెప్పుకోవచ్చు. వరుసగా అంటే వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ఏ అధికారి అయినా ఇప్పుడు ఆర్టీసీ పైన వాళ్ళు సమ్మెకు పోయిన్లు సాధించుకున్నారు. ఇంకొక యూనియన్ టీచర్ల సమస్యలు వస్తే టీచర్ సమస్యల పైన ఏకంగా ప్రగతి భవన్ ముందే ధర్నాలు చేసిండ్రు ప్రభుత్వ టీచర్లు కూడా. సో ఏ శాఖ అయినా బయటికి వచ్చి ధర్నాలు చేసి వాళ్ళ హక్కుల కోసం కొట్లాడే పరిస్థితులు ప్రతి శాఖకు ఉంటాయి రాష్ట్రంలో. కానీ పోలీస్ శాఖలో యూనిఫామ్ వేసుకున్న ఏ పోలీస్ కూడా మౌనమే దానికి అంగీకారం. వాడు ఇచ్చినప్పుడే తీసుకోవాలి, మనం మాట్లాడడానికి ఏం లేదు. పొరపాటున మాట్లాడితే సస్పెండ్ లెటర్ వస్తుంది, అంతకు మించి ఏమి లేదు అని సైలెంట్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. అందుగురించే వరుస కథనాలతో పోలీసులు కానిస్టేబుల్ పదోన్నతులు కావచ్చు,
ఎస్ఐల పదోన్నతులు కావచ్చు, సిఐల పదోన్నతులు కావచ్చు, వీళ్ళందరిపైన వరుస కథనాలు రాసిన ఆ వార్త కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో విపరీతమైన వైరల్ అయిన నేపథ్యంలో ఇది వచ్చిందని మేము భావిస్తూ ఉన్నాం. అందరికీ సెల్యూట్.